కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. దాంతోపాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున 200 యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాను తీసుకుంటే 2,10,753 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 1,57,599 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ కి అంటే 74% కరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని.